హాయ్ అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేనొక న్యూస్ చూశాను. అది చూడంగానే నాకు విపరీతమైన కోపం అండ్ బాధ వచ్చేసింది. సో, వెంటనే ఇది వీడియో చేయాలి అని అనిపిచ్చింది. అందుకే నేను మీ ముందుకొచ్చేసాను. అమ్మ పెద్దవాళ్ళు వయసులో 50 ఏళ్ళు అట్లా అవుతున్న వాళ్ళు మీరు జాగ్రత్తగా ఉండండి దయచేసి. మీ ఆస్తులన్నీ తీసుకెళ్ళిపోయి మీ పిల్లలకి ఇచ్చేసేయకండి. ఈరోజు నేను చూసిన వార్తలో దగ్గర దగ్గర 80 ఏళ్ళున్న ముసలావిడ 5గురు పిల్లలంట, 3 కొడుకులంట, 2 కూతుర్లట. అయినా సరే 5గురు బిడ్డలు గూడా ఆ తల్లిని రోడ్డు మీద వదిలేసారు. మీరు చూసుకోండి అంటే మీరు చూసుకోండి అని చెప్పేసి, మా వల్ల కాదు అనేసి రోడ్డు మీద వదిలేస్తున్నారు. ఈవెన్ పోలీసులొచ్చి కన్విన్స్ చేస్తున్నా కూడా ఆ పిల్లలు ఒప్పుకోని పరిస్థితుల్లో ఉన్నారు. మేము తీసుకెళ్ళము అని చెప్పే పరిస్థితుల్లో ఉన్నారంటే, ఆ న్యూస్ చూడంగానే నాకు తల్లిదండ్రులు కష్టపడి తినుకో పెంచుతూ ఉంటారు. అయినా వాళ్ళకి చివరి దశలో ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఎందుకొస్తుంది అని నాకు ఆ విషయం చూడంగానే నాకు ఎక్కడో గుండెల్లో ఒక రకమైన బాధ. నేనేం మాట్లాడుతున్నానో కూడా నాకు అర్థం కావట్లేదు. ఏం వీడియో చూస్తున్నానో కూడా. కానీ పెద్దవాళ్ళు మీ పిల్లల్ని చదివించండమ్మా తప్పులేదు. కానీ మీ ఆస్తులన్నీ తీసుకెళ్ళి కట్నాలనో, లేకపోతే కొడుకులకి ఇవ్వాలనో, ఇంకోటనో చేసి ఇచ్చేసేయకండి. మీ దగ్గర కొంత అట్టిపెట్టుకోండి. మీ వృద్ధాప్యానికి కొంత అట్టిపెట్టుకోండి. పోనీ మీరు ఆస్తులు సంపాదించలేదు. అట్‌లీస్ట్ ఎంతో కొంత కొన్ని వేలైనా మీ వృద్ధాప్యంలో మీకు తిండి కోసం అవసరమవుతాయి అని అట్టిపెట్టుకోండమ్మా. దయచేసి అట్టిపెట్టుకోండి. ఈ వృద్ధాప్యంలో ఫంక్షన్స్ వస్తున్నాయి కదా! అవైనా దాసిపెట్టుకోండమ్మా. అవన్నిటిల్ని కూడా ఇచ్చేయకండి ప్లీజ్. ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో మీరుండకండి. ఇది హంబుల్ రిక్వెస్ట్ అనుకోండి. మీ ఆస్తులన్నిటిని కూడా మీరు జాగ్రత్తగా మీరు తదనంతరం మీ పిల్లలకివ్వండి. అంతేగాని మీ ముందే మొత్తం ఆస్తులన్నీ ఇచ్చేసేయకండి. లేదా మీ సంపాదన ఇచ్చేయకండి. మీ పిచ్చ ప్రేమలు మానుకోండమ్మా. దయచేసి మీ పిచ్చ ప్రేమలు మానుకోండి. తల్లి తల్లి ప్రేమలు, తల్లిదండ్రుల ప్రేమలు గొప్పవి. కానీ మిమ్మల్ని మీరు కూడా కాపాడుకునే పరిస్థితుల్లో మీరుండండమ్మా దయచేసి. ఇది నా హంబుల్ రిక్వెస్ట్. ఇది నా హంబుల్ అంటే మీ కాళ్ళ మీద పడి నేను అడుగుతున్న రిక్వెస్ట్ అనుకోండి. మిమ్మల్ని మీరు కాపాడుకోండమ్మా దయచేసి. ప్లీజ్.